అరే దానికి తూట్లు పొలుస్తారుగా. విద్య అయితే అది అడిగెక్కేసింది, ఎంతసేపు ఏదేదో మాట్లాడడం. ఎంత అందంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ ఉండేవండి అప్పుడు. ఏ రకంగా గ్రామాల్లో ప్రజలు వచ్చి దాన్ని చూసి ఆనందించి మా పిల్లవాడు ఇక్కడే చదువుకోవాలి, కాన్వెంట్ కంటే ఇక్కడే బాగుంది అనుకునే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారండి. అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ పోటీతత్వంతో ఉండేటట్లు ఎవరైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు వచ్చి ఇంగ్లీష్ బోధన చేసేవారండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అన్ని రాష్ట్రాల పోటీతత్వం ఉండడానికి వచ్చి సిబిఎస్ సిలబస్ని తీసుకొచ్చి ఏ రకంగా పిల్లలకి వచ్చి చదవాలని ఏర్పాటు చేసి ఒక ప్రణాళికని రూపొందించిందండి గత ప్రభుత్వంలో. ఒకటి కాదు, రెండు కాదు. నన్ను ఎప్పుడో చూశాను, ఏదో ఈ పిల్లల తాలూకా మాక్ అసెంబ్లీలో ఒక చిన్న ఐటెం చూశాను. అది మీ మనసు ఏ విధంగా వాళ్ళకంట ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లో గేమ్లు ఆడుకునేవారని పిల్లలతో చెప్పిస్తారా? సిగ్గుందా అసలు? మీకేమైనా ఆలోచన ఉందా? రాష్ట్ర ప్రజల పట్ల మీకేమైనా బాధ్యత ఉందా? బాధ్యత ఉంటే ఆ ట్యాబ్లు ఇస్తే ట్యాబ్లతో గేమ్లు ఆడుకోవడం కానీ అదా? వాళ్ళ విజ్ఞానం పెంపొందడానికి, నైపుణ్యం పెంపొందడానికి, వాళ్ళు ఏదైతే ఆంగ్ల భాష ఏదైతే ఉందో దానిలో ప్రావీణ్యత రావడానికి టెక్నాలజీ అంటుంటారు కదా మీరు. ఆ టెక్నాలజీ పెంపొందిస్తే అంటే గేమ్స్ ఆడుకోవడం అంటే మిగతా రాష్ట్రాల్లో చేస్తున్న ఆ రాష్ట్రాలన్నీ గేమ్స్ ఆడిస్తున్నారు అర్థాన్ని, దానికోసం చేస్తున్నారు. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, పై రాష్ట్రాల్లో అక్కడ ఏంటిది? ఏది మాట్లాడించాలో ఏది మాట్లాడించకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఏది పడుతుందే చర్చ ఈ రకంగా తయారయ్యారు. అందుకే పేదలు పెట్టే ఒక బాధ్యతమైన ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను గుర్తెరిగి రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన ఈ పీపీపీ మోడల్ ఏది తీసుకొచ్చి ప్రతి ఆరోగ్యానికి తోట్లు పొడుస్తున్నారో దాని వ్యతిరేకంగా ఈ కోడి సంతకాలని గవర్నర్ గారికి ఇవ్వాలని ఆలోచనతోనే ఇవాళ గవర్నర్ గారిని కలిసాం. దాని సమయం తీసుకుని అవన్నీ ఇస్తాం. ఈ పోరాటాన్ని ఆ విధాన్ని వెనక్కి వరకు కూడా కొనసాగిస్తాం. ఓకే సార్, స్పీకర్ గారికి కానీ లేకపోతే అనుకున్న పెద్దలకు కానీ పదే చెప్తున్నాం, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న ఏ కార్యక్రమం మీరు చేసుకోండి. మీకు చేత మీరు ఎవరు చేయొద్దన్నాడు మిమ్మల్ని? నీ పరిధిలో ఉంటే చేసుకో, ఎవరొద్దన్నాడు? నేను నీ పరిధిలో లేని అంశాలను మాట్లాడడానికి ఆలోచన లేదు, అది మాట్లాడకూడదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కుర్చీలో కూర్చున్న వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఆలోచన లేదు మీకు. ఇంకా నేను భాష మాట్లాడితే